మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన వైశాఖ అమావాస్య. శనివారంతో కలిసి వచ్చిన విశేషమైన రోజు. ఈ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటారు. ఇది శనివారంతో కలిసి వచ్చింది గనుక దీనికి శని అమావాస్య అని పేరు. అంటే ఈరోజు మొత్తం 3 పర్వదినాలు కలిసి వచ్చాయి. వైశాఖ అమావాస్య, శని అమావాస్య, శని జయంతి. ఈ రోజుకి ఉన్న శక్తంతా ఇంత కాదు గనుక ఈరోజు ప్రతిరోజులాగా మామూలుగా స్నానం చేయకూడదు. ఈరోజు స్నానం చేసే విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవడం వల్ల మన తలరాతే పూర్తిగా మారిపోతుంది. ఈ అమావాస్య రోజున సాధారణంగా కాకుండా చాలా ప్రత్యేకంగా స్నానం చేయాలి. ఎందుకంటే ఇది న్యాయాధికారి అయిన శనిదేవుడికి ఎంతో ఇష్టమైన మరియు ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేసుకుని స్నానం చేస్తే చాలు. కేవలం 1 గంటలోనే మీ కష్టాలు, గత జన్మల పాపాలు, దారిద్ర్య దోషాలు, నవగ్రహ దోషాలు, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం మీరు ఊహించని విధంగా గొప్పగా మారిపోతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని అడుగడుగునా వేధిస్తున్న ఆర్థిక మరియు ధన సమస్యలు పటాపంచలైపోయి వద్దన్నా కూడా ధనం మీ ఇంటికి ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. మీ శరీరానికి, మనస్సుకు నూతన ఉత్తేజం, అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో మన చుట్టూ జరుగుతున్న అనేక రకాల అనర్థాలు, అకాల ప్రమాదాలు, రోగాలు మన దాకా రాకుండా అపమృత్యువును దరిచేరనీయకుండా ఈ అద్భుతమైన స్నానం మిమ్మల్ని కాపాడుతుంది. అంటే మీ జాతకంలో ఏవైనా అపమృత్యు దోషాలు ఉంటే అవి కూడా శాశ్వతంగా పోతాయి అని మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఈ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏ ప్రత్యేకమైన వస్తువును వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఏ చెట్టును తాకాలి, ఆవుకి ఏ ఆహారం పెట్టాలి, ఈరోజు ఏ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ వస్తువులని పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు, ఇలా ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఎంతో ముఖ్యమైన ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం శ్రీం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఈరోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని క్లీన్ చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఈరోజు ఎవ్వరూ కూడా నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ శని జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శనిదేవుణ్ణి పూజించుకోవాలి. ఇంటి వద్ద అయినా పూజ చేసుకోవచ్చు, లేదా గుడిలో అయినా శనిదేవుణ్ణి పూజించవచ్చు. ఇంటి దగ్గర పూజ చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని శనిదేవుడికి దీపారాధన చేయాలి. అయితే దీపారాధన చేయాలంటే శనిదేవుడి ఫోటో ఉండాల్సిన అవసరం లేదు. శనిదేవుడు శివుడికి శిష్యుడు గనుక పూజ గదిలో ఉన్న శివుడి ఫోటోకి నీలిరంగు శంకు పువ్వులను సమర్పించి దీపారాధన చేసుకోవాలి. లేదంటే నవగ్రహాల ఆలయానికి వెళ్ళి అక్కడ శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శనిదేవుడికి నీలిరంగు శంకు పువ్వులను సమర్పించి శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ఈరోజు శని పూజ చేస్తే జాతక దోషాలు పోతాయి. ఈ శని అమావాస్య రోజు శనిదేవుడితో పాటు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించి స్వామి ముందు ఒక పిండి దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. అలా పూజ చేస్తే కష్టాలు దరిచేరవు. అంతేకాదు ఈరోజు సాయంత్రం ప్రదోష వేళ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే శని దోషాలు పోతాయి. ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అని, కాదని తెస్తే దరిద్రం పట్టుకుంటుంది, శని దోషాలు చుట్టుకుంటాయి అని శాస్త్రాల్లో చెప్పారు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. కాదని కొంటే మాత్రం ధన సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు నల్ల మిరియాలు కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు నల్ల మిరియాలు కొంటే శని దోషాలు చుట్టుకుంటాయి.
వీటితో పాటు ఈరోజు నూనెను అంటే ఏ రకమైన నూనెను కూడా ఈరోజు కొనకూడదు, ఐశ్వర్యం హరించుకుపోతుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజు వంకాయలను కూడా పొరపాటున కూడా కొనకూడదు. నల్లటి రంగు బట్టలను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, గోధుమలను కొనకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బోట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. ఈ అమావాస్య నాడు ఈ వస్తువులేవి కొనకూడదు. కాదని కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటును కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకుల్ని తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. వైశాఖ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ. శనిదేవుడు నవగ్రహాలలో అత్యంత సున్నిత మనస్కుడు, పరమ భాగవతోత్తముడు. జీవుల కర్మఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింపజేస్తాడు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటం తేలికైన విషయమే. ఈరోజు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు వీలైన వారు శివార్చన లేదా శివుడికి అభిషేకం తామే స్వయంగా చేస్తే మంచిది. శని దోషాలు తగ్గుతాయి. ఇక ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. ఈ రోజంతా వీలైనంత వరకు ఏ పని చేస్తూ ఉన్నా మౌనంగా ఉంటూ దైవచింతనతో ఉండాలి. అందరిలోనూ, ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి. ఎవ్వరితోనూ వాదనలకు దిగరాదు. ఆకలితో ఉన్నవారికి, పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ఇక వీడియోలోని ముఖ్య విషయానికి వస్తే, ఈరోజు ఉదయం మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ చేసే విధంగా గబగబా సాధారణంగా స్నానం చేసి ముగించకూడదు. శని జయంతి రోజున శనిదేవుడి అపారమైన అనుగ్రహం పొందడానికి ఒక విశేషమైన పద్ధతి మన పెద్దలు సూచించారు. ఈరోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మీ ఒంటికి మరియు తలకి స్వచ్ఛమైన నువ్వుల నూనెను బాగా రాసుకోవాలి. ఇలా నువ్వుల నూనెను ఒంటికి, కీళ్లకు, తల భాగంలో మర్దన చేసుకున్న తర్వాత కనీసం ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచుకోవాలి. నూనె శరీరంలోని చర్మానికి, రోమరంధ్రాలకు పట్టిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది సాక్షాత్తు ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అభ్యంగన స్నానం. శని జయంతి రోజున ఎవరైతే ఇలా తలకి, ఒంటికి నూనె రాసుకుని స్నానం చేస్తారో వారి జాతకంలో ఎలాంటి కఠినమైన శనిదోషాలున్నా, గ్రహపీడలున్నా సరే అవి ఇట్టే తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఉదయం నిద్రలేవగానే స్త్రీలు, పురుషులు ఇలా నువ్వుల నూనె రాసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇది మీ కష్టాలను కడిగేసే తొలి అడుగు. ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మీరు చేసే స్నానపు నీటిలో కొన్ని నువ్వులను గాని లేదా ఒక శంకు పువ్వును గాని, 7 లేత వేపాకులను గాని, ఈ 3 విశేషమైన వస్తువులలో ఏది దొరికితే అది వేసుకోవాలి. ముందుగా మీకు దొరికితే నువ్వులను నీటిలో వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అవి నల్ల నువ్వులైనా పర్వాలేదు, లేదా తెల్ల నువ్వులైనా పర్వాలేదు. ఏవో ఒక చిన్న గుప్పెడు తీసుకుని స్నానం చేసే బకెట్ నీటిలో వేసుకోవాలి. నువ్వులు అంటే శనిదేవుడికి ప్రాణం కంటే ఎక్కువ. నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల ఎన్నో జన్మల నుండి పీడిస్తున్న పితృదోషాలు, శనిగ్రహ పీడలు నశిస్తాయి. నువ్వుల చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేహంలోని చెమట బిందువుల నుండి పుట్టిందని వరాహ పురాణం వంటి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ పవిత్రమైన నువ్వుల నీటితో స్నానం చేస్తే ఒంట్లో ఉన్న దరిద్రం, అరిష్టమంతా వదిలిపోయి లక్ష్మీ కటాక్షం నిశ్చయంగా కలుగుతుంది.
ఒకవేళ మీకు నువ్వులు అందుబాటులో లేకపోతే ఒక శంఖు పువ్వు, అది కూడా ముదురు నీలం రంగులో ఉన్న శంఖు పువ్వును ఎక్కడి నుంచైనా తెచ్చుకుని దాన్ని చేత్తో కొద్దిగా నలిపి ఆ స్నానం చేసే బకెట్ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. శంఖు పువ్వుల చెట్టును అపరాజిత అని కూడా పిలుస్తారు. అంటే పరాజయం లేనిది అని అర్థం. నీలం రంగు అంటే శనిదేవుడికి అత్యంత ప్రీతికరం. ఈ నీలిరంగు శంఖు పువ్వును నీటిలో వేసి స్నానం చేయడం ద్వారా అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ పువ్వులోని ఔషధ గుణాలు మరియు దైవిక ఆధ్యాత్మిక శక్తులు ఆ నీటిలో కలిసి ఆ నీటితో స్నానం చేసినప్పుడు మన శరీరంలోని ఆరా పూర్తిగా క్లీన్ అవుతుంది. మీ చుట్టూ ఆవరించి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోయి శనిదేవుడి ఆశీస్సులు, దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తాయి. దేవుని పూజలో ఈ పువ్వుకు ఎంతటి పవిత్ర స్థానం ఉందో మన దోషాలను, రోగాలను పోగొట్టడంలో కూడా ఇది అంతే అద్భుతంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక మీకు నువ్వులు దొరకలేదు, శంఖు పువ్వు కూడా దొరకలేదు అనుకునేవారు ఏమాత్రం నిరాశపడాల్సిన అవసరం లేదు. మన ఇంటి పరిసరాల్లోని పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడైనా అత్యంత సులభంగా దొరికి వేపాకులను ఇందుకు ఉపయోగించవచ్చు. ఎక్కడి నుంచైనా ఒక 7 లేత వేపాకులను తెంచి శుభ్రంగా కడిగి వాటిని చేత్తో బాగా నలిపి ఆ స్నానం చేసే బకెట్ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. వేప చెట్టు సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపం. అంతేకాకుండా ఆయుర్వేద పరంగా చూసుకుంటే వేపాకులో అనంతమైన క్రిమిసంహారక, యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. 7 వేపాకులను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల శారీరక రుగ్మతలు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తొలగిపోవడమే కాకుండా చెడుచూపు లేదా నరదిష్టి, గ్రహపీడలు, ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం మీపై ఏమైనా ఉంటే అవి తక్షణమే నశించిపోతాయి. అమ్మవారి అపారమైన కరుణతో పాటు శనిదేవుడి శాంతి కూడా ఖచ్చితంగా లభిస్తుంది. శరీరానికి, కంటికి కనిపించని ఒక గొప్ప రక్షణ కవచం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ 3 వస్తువులలో అనగా పవిత్రమైన నువ్వులు లేదా నీలం రంగు శంఖు పువ్వు లేదా 7 లేత వేపాకులు, వీటిలో మీ వీలును బట్టి ఏదో ఒకటి స్నానం చేసే నీటిలో వేసుకుని ఈ శని జయంతి రోజున తప్పనిసరిగా స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల ఎంతటి భయంకరమైన అపమృత్యు దోషాలు, గండాలు మీ జాతకంలో ఉన్నా సరే అది ఏమాత్రం మీ దరి చేరవు. మిమ్మల్ని ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి తీవ్రమైన శని దోషాలు, దరిద్ర బాధలు అన్నీ పూర్తిగా సమసిపోతాయి. శనిదేవుడే స్వయంగా కరుణించి మీకు అష్టైశ్వర్యాలను, సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. ఈరోజు ఉదయం నూనె రాసుకుని, అలాగే ఉదయం, సాయంత్రం నీటిలో ఈ వస్తువులు వేసుకుని స్నానం చేయడం వలన మీ శరీరంలో పేరుకుపోయిన చెడు, కల్మషం, బద్ధకం, మానసిక అలసట అంతా పూర్తిగా తొలగిపోయి ఒక గొప్ప నూతన ఉత్తేజం, ఉత్సాహం మీ సొంతమవుతాయి. మీకున్న ఆర్థిక కష్టాలు, గత జన్మల పాపాలు, సకల గ్రహదోషాలు అన్నీ పటాపంచలైపోయి మీ జీవితం మునుపెన్నడూ లేని విధంగా ఒక సానుకూల దృక్పథం వైపు పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నిద్ర లేకుండా వేధిస్తున్న అప్పుల బాధలు, ధన సమస్యలు శాశ్వతంగా దూరమైపోయి మీరు వద్దన్నా కూడా ధనం వివిధ మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట చేరుతూనే ఉంటుంది. సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా ఇలా స్నానం చేసి ఆ శనిదేవుడి పరిపూర్ణమైన కృపకు పాత్రులు కండి. ఆనందంగా జీవించండి. శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి. శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా శని జయంతి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు, కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి. ఇలాంటి పుణ్యకార్యం ఒక్కటి చేసినా చాలు, శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. అలాగే ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామివారిని పూజించి హనుమాన్ చాలీసా పాటిస్తే శనిదోషాలు తగ్గుతాయి. ఎందుకంటే హనుమని పూజిస్తే శనిదోషాలు తగ్గుతాయని పురాణాలలో ఉంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యము ఉన్నవాడు.
ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందర్నీ పట్టి బాధించాను, ఇంతవరకు నిన్ను పట్టలేదు, ఇప్పుడు చిక్కావు నువ్వు నాకు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా ఉంది అని ప్రశ్నించాడు. దానికి శని, హనుమ శిఖరం మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. అప్పుడు హనుమ ఒక మహాపర్వతాన్ని పైకి లేపించి నెత్తి మీదకు ఎత్తించుకున్నాడు. కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకున్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయించటం మొదలుపెట్టాడు హనుమ. ఊపిరాడక శని వలవలా ఏడ్చాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గిజగిజాలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు హనుమ. ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అన్నాడు. గత్యంతరం లేక శని సరే అన్నాడు. అప్పుడు హనుమ, ఓ శనిదేవ, నువ్వు నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించే వారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా సరే ముట్టుకోకూడదు, బాధించకూడదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు హనుమ. హనుమ శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధ నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు. అలాగే హనుమ భక్తులను కూడా శని బాధించడు అని స్వయంగా శనిదేవుడే హనుమంతుడికి మాట ఇచ్చాడు. ముఖ్యంగా ఈ అద్భుతమైన అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుక్కకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం గనుక ఈరోజు తప్పకుండా కుక్కకి ఏదో ఒక ఆహారం పెట్టండి. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు, కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కోయకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి చేసుకోవాలి. ఈ రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయాలి. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తరువాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి.
ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి. ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇళ్లను శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించి మీ ఇల్లంతా దుష్టశక్తులు తిరుగుతాయి. అమావాస్య నాడు ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. గనుక ఈ అమావాస్య రోజున గోమాతకు ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన గుండ్రంగా కుంకుమను దిద్ది దానిపై స్వస్తి గుర్తును వేయండి. అలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ రోజు అనగా వైశాఖ అమావాస్య నాడు పగలు కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో మీరు తప్పనిసరిగా తాకాల్సిన ఆ పరమ పవిత్రమైన మరియు మహిమాన్వితమైన చెట్టు మరేదో కాదు, సాక్షాత్తు సకల దేవతా స్వరూపమైన రావి చెట్టు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సకల దేవతలకు నిలయమైన ఈ రావి చెట్టును మన పురాణాలలో అశ్వత్థ వృక్షం అని కూడా ఎంతో భక్తిగా పిలుస్తారు. సాధారణ రోజుల్లోనే రావి చెట్టుకు ఎంతో శక్తి ఉంటుంది. కానీ వైశాఖ అమావాస్య రోజును అంతరిక్షంలో జరిగే గ్రహాల అనుసంధానం మరియు ప్రకృతిలో పెరిగే ఆధ్యాత్మిక శక్తుల వల్ల రావి చెట్టులోని ధాతువులు బాగా యాక్టివేట్ అవుతాయి. దానికి రెట్టింపు శక్తులు వస్తాయి. ఈ సమయంలో ఈ వృక్షం నుండి వెలువడే ప్రాణవాయువు మరియు సానుకూల శక్తి తరంగాను మనిషి దేహాన్ని, మనస్సును మరియు కర్మలను పూర్తిగా శుద్ధి చేస్తాయి. అందుకే ఈరోజు ఏదో ఒక సమయంలో మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు తప్పకుండా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు స్నానాదికాలు ముగించుకొని పవిత్రంగా వెళ్ళాలి. రావి చెట్టు దగ్గరకు చేరుకున్న తర్వాత ముందుగా ఆ చెట్టుకి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఆ తర్వాత కొద్దిగా పంచదారను ఆ రావి చెట్టు మొదట్లో నెమ్మదిగా చల్లండి. ఆ తర్వాత మీకు కుదిరితే రావి చెట్టు మొదట్లో ఒక చిన్న మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె వేసి ఒక దీపం పెట్టండి. దీపం వెలిగించిన అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని లేదా శని భగవానుడిని నిరంతరం స్మరించుకోండి. ఇలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత రావి చెట్టును 11 సార్లు మీ 2 చేతులతో తాకాలి. చెట్టును తాకుతున్న ప్రతిసారి మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీ ఇంటికి సిరి సంపదలు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకోండి. ఈ విధంగా ఎవరైతే వైశాఖ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పంచదార చల్లి దీపం పెట్టి 11 సార్లు భక్తిగా తాకుతారు, వారి జీవితంలో ఎవరూ ఊహించని అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ కష్టాలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ పని తలపెట్టినా అది పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఒక 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. నలువైపుల నుండి ధనం దూసుకు వస్తుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలలో ఉంది. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే గుర్రపు నాడ. ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది, శని దోషాలు పోతాయి, కావలసినంత ధనం వస్తుంది, దరిద్రాలన్నీ తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను తెచ్చుకోండి. ఈ గుర్రపు నాడను పూజా స్టోర్స్లో అమ్ముతారు. గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది, ఎన్నో శక్తులని కలిగి ఉంటుంది, శనిదేవుడికి ఎంతో ఇష్టకరమైనది. శని జయంతి రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రాలు పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది.
మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తిరుగనేదు ఉండదు. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడని కొని తెచ్చుకోండి. ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు. కనుక ఈరోజు ఒక గుర్రపు నాడను తెచ్చుకోండి. ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చెయ్యండి. మీ సుడి తిరిగిపోతుంది. ఏళ్లనాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని మరియు శని మహార్దశ నడుస్తున్న వారికి, శని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం. శనిగ్రహ దోషాలనే కాకుండా నరదృష్టి, నరఘూష, ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్విత దైవిక వస్తువు ఈ గుర్రపు నాడ. గుర్రపు నాడ అంటే గుర్రం యొక్క కాళ్ళకి తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు. కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష్య తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకుని దానిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యూ ఆకారంలో బిగించండి. ఇలా వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్రపు నాడ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. శని దోషాలు పోయేలా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుర్రపు నాడని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. సాధారణంగా అయితే ఈ అమావాస్య రోజు ఇనుప వస్తువులు ఏమీ కొనకూడదు. కానీ గుర్రపు నాడ ఒక్కదాన్ని మాత్రం ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగిలిన ఏ ఇనుప వస్తువులను కూడా ఈరోజు కొనకూడదు. ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటంటే జీలకర్ర. జీలకర్ర అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకోవాలి. జీలకర్ర ఇంటికి తెచ్చుకుంటే ఆ జీలకర్రతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. జీలకర్రను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ జీలకర్రతో మీరు అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. లేదంటే ఆ జీలకర్రని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలుంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా జీలకర్రని ఇంటికి తెచ్చుకోండి. చిన్న జీలకర్ర ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న జీలకర్ర ప్యాకెట్స్ వస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒకటి తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చేసుకోండి, సరిపోతుంది. జీలకర్ర తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు జీలకర్రని కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి జీలకర్రని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఉప్పుని కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం లభిస్తుంది. గ్రహదోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఉప్పుని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పుని రాళ్ల ఉప్పు, కళ్ళు ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ల ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్లో పోసేసి అందులో 7 లవంగాలు 7 యాలకులు రౌండ్గా పెట్టి వాటి మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లి దాని మీద ₹1 బిళ్ళ పెట్టి దానిపై చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచి దేవుని గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టి ధూపదీపాలు సమర్పించాలి. తర్వాత దాల్చిన చెక్క మీద ఒక కర్పూరం పెట్టి వెలిగించి అప్పుల బాధలు తీరాలని వేరుకుని మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తాకకుండా కవర్లో పోసేసి పారి నీటిలో పడేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగి అప్పుల నుండి విముక్తి లభించి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి.
లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకొని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళు ఉప్పు చెడుని తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చెయ్యాలనిపిస్తే ఈ పరిహారం చెయ్యండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ని కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచే జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక 4వ వస్తువు ఏమిటంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు, మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లంను తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యాలకి వాడుకోవచ్చు, లేదా ఇంట్లో వంటల్లోకి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఆ బెల్లంను వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలని కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లంని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లంను బెల్లం డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది వేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదాలలోకి వాడుకోండి, వంటల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినటానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ గోమూత్రాన్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమై శాంతి కలుగుతుంది, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగటానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేనోళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి జాతకం మరిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పుని కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. తరువాతి వస్తువు ఏమిటంటే
లవంగాలు. లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బతుకులింతే, మా జీవితాలింతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలున్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. ఈరోజు లవంగాలు కొని తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలని ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. తర్వాత వాటిని వంటల్లో వాడుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు పసుపుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి. పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా, లేదంటే పెద్ద ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపుడి ఇంటికి తెచ్చుకోండి. ఆ పసుపుని పూజ గదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం మొత్తం ఇక్కడ 8 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క 2 వస్తువులను కానీ లేదా ఒక్క వస్తువుని కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక్క వస్తువుని తెచ్చుకోండి. తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి చేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది, మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యని చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది, అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృతత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మరిచిపోకుండా ఈ విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తరువాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలైతే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఈ అమావాస్య రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో, శనిదేవుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.